సినిమా అయితే పర్లేదన్న, బాగానే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి దీంట్లో ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అల్లా నరేష్ యాక్టింగ్, ఎమోషన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయితే. ఎప్పుడైతే విలన్ ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి అయితే సినిమా మీద ఎంగేజింగ్ ఉంటుంది. స్టోరీ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. హీరోయిన్ థియేటర్ తీసుకుపోయే సీన్స్ కానీ, ఇంకోటి ఇంటర్వ్యూల ముందు చైన్ సీన్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్లు వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ మలయాళం మూవీ లాగా తీయలేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఫైవ్ సీన్స్ కూడా అంత హెవీ ఇంపాక్ట్ అయితే అనిపించింది. ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలంటే ఫస్ట్ హనుమాన్ చూడండి, సెకండ్ మాత్రం నా సామ్యంగా, థర్డ్ అయితే గుంటూరు కదా, ఫోర్త్ అయితే సైందో. ఈ మూవీస్ అయితే పక్కా అంటే ఫస్ట్ 1 హనుమాన్, తర్వాత నా సామ్యంగా ఈ మాత్రం మిస్ కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇదైతే కనెక్ట్ అవుతుంది. నాగార్జున సార్ అయితే యాక్టింగ్ కొద్దిగా అంత హెవీగా అయితే అనిపించలేదు, కొద్దిగా బాగానే అనిపించింది. అల్లా నరేష్ చనిపోయినప్పుడు కొద్దిగా ఎమోషన్స్ కొద్దిగా అంత కనెక్ట్ చేయలేకపోయినాడు అని అనిపించింది నా ఒపీనియన్. అయితే ఓవరాల్ అయితే ఎట్లుంది సినిమా? ఆ సామి రంగా అంటే నిజంగా నా సామి రంగా సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ లో చైన్ అవుతాడు, ఆ లో షాట్ నుంచి చేయి చూపిస్తారు. నిజంగా శివ సినిమానా లేకపోతే నా సామి రంగా సినిమానా? నా సామి రంగా షాట్ అయితే నిజంగా నా సామి రంగానే. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, కీరవాణి గారు ఓన్లీ డబ్బులు డీజేలు కొట్టి సినిమాని హిట్ చేశారు. ఎమోషన్ ఉంటుంది సినిమాలో, లవ్ ఉంటుంది, కామెడీ సినిమాలో లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి నా సినిమాలో. కానీ ఒక హీరోని మాత్రం అర్థం లేని లవ్ పెట్టి దాన్ని అనవసరంగా డబ్బు లేపారు. కానీ కాకపోతే సినిమాలో మాత్రం ఆమె లవ్ చాలా బాగుంటుంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ కామెడీ పండించారు. అల్లా నరేష్ కాదన్న ఆయన నిజంగా యాక్షన్ నరేష్. ఒక ఫైట్ సీన్లో హీరో కంటే బాగా ఫైట్ చేశాడు ఆయన. ఇంకా తర్వాత లాస్ట్లో మన నాగార్జునకి విశ్వాసం ఉంటుంది, ఇంకంటే ఇంకా కూడా అంత విశ్వాసం చూపారు, అంతకంటే బాగా విశ్వాసం చూపారు సినిమాలో. లాస్ట్ ఫైట్ కొంచెం లాగ్ ఉంటుంది, అదర్వైజ్ సినిమా మొత్తం బాగుంటుంది. హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి వచ్చింది. అంత బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? 3.5 అన్న. సరికి దాన్ని ఏమంటారు, నా సామ్రాంగ్ సినిమా ఇప్పుడే చూశాను. సినిమా బ్లాక్ బాస్టర్ అండి. సంక్రాంతికి నాగార్జున గారు బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ విజయ్ పిన్ని గారు ఆయన బీటెక్ చేశాడు అనమాట. ఒక బీటెక్ చేసిన వ్యక్తికి నాగార్జున గారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు ఒక కొత్త డైరెక్టర్ లాగా సినిమా తీయలేదు. అదేదో అంతకుముందు ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా సినిమాగా అంత బాగా తీశారనమాట. ఇప్పుడు నాగార్జున సినిమా ఛాన్స్ చేయడం ఫస్ట్ టైం కాదు. అంతకుముందు ఆర్జీవి గారికి ఇచ్చారు, అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి ఇచ్చారు, అలాగే చాలా మంది కొత్త డైరెక్టర్లని నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాగార్జున కొత్త సినిమా డైరెక్టర్కి ఛాన్స్లు ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, ఈ సినిమాలో విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, దాని ఏమంటారు, రంగస్థలం సినిమాలో ఆదిత్య శెట్టి గారు మొక్కజొన్న తోటలో ఒక 30 మంది రౌడీలు వచ్చేసి వేటకత్తులతో నరకడానికి ట్రై చేస్తుంటే ఆయన తప్పించుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ ఎలా ఉంటుందో అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఫైటే ఉంది. అల్లా నరేష్ గారిని చంపడానికి ఒక 30 మంది రౌడీలు దాన్ని ఏమంటారు కత్తులు తీసుకొని వెంటబడతారనమాట. ఆ సినిమాలో అలానే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాగార్జున గారి ఈ సినిమాలో చూసినట్టే ఉండదు. నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు ఆ కత్తి పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఉంటే, ఈ సినిమాలో నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు, పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు ఎలా అయితే రఫ్లు అలానే ఈ సినిమాలో కూడా అలానే ఉన్నారు. నాగార్జున గారు మీరు ఇలాంటి సినిమాలు తీయండి, రంగస్థలం లాంటి సినిమాలు తీయండి, అసురన్ లాంటి సినిమాలు తీయండి, దాన్ని ఏమంటారు పుష్ప లాంటి సినిమాలు తీయండి, మీకు ఇవే నచ్చుతాయి. దాన్ని ఏమంటారు అంతకుముందు వైల్డ్ డాగ్, అలాగే ఆఫీసర్ గన్స్ పట్టుకొని టెర్రరిస్టులను చంపడం ఇలాంటి సినిమాలు తీయొద్దు. ఇలాంటి సినిమాలు తీస్తే ఆడట్లేదు. మీరు ఇలాంటి రంగస్థలము ఇలాంటి సినిమాలు తీయండి. ఆసామి రంగం చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా చాలా అందంగా చూపించారు. ఈ సినిమా మొత్తం పువ్వులు అమ్మాయిలతో, అసలు నాగార్జున గారి చుట్టూ మొత్తం స్క్రీన్ మొత్తం అమ్మాయిలే ఉంటారు. అసలు చాలా అందంగా చూపించారు. అసలు అమ్మాయిలు కానీ దాని ఏమంటారు హీరోయిన్ చెప్తున్నాను విజయ్ పిన్ని గారు. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడేది. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో ఆదిత్య నిషత్ గారికి రంగస్థలంలో ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక కొరియోగ్రాఫర్ కి ఎవరన్నా కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తారు కానీ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చినారు. నిజంగా సార్ కూడా మూవీ పిన్ని గారు చాలా అంటే చాలా బాగా తీసినారు. ఎందుకంటే మూవీ చెప్తున్నగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే
ఈ మూవీకి హార్ట్ లాగా మేడం. నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రామ్ మిరియాల గారు ఒక సాంగ్ అయితే వాడినారు, ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుంది, ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుంది. దీన్ని చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది నిజంగా. అల్లరి నరేష్ గారు నిజంగా చెప్తున్నాను ఎమోషనల్ గా ఏడిపించేశారు. అందరు తెలిసి అల్లరి నరేష్ అంటే కామెడీ చేస్తాడు, కానీ నిజంగా సారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేపించారు. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ అయిపోతారు సెంటిమెంట్ తో. మూవీలో హైలైట్స్ వచ్చి మేడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది మేడం. జాతరలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. నాగార్జున గారు చైన్ ని చేతికి మడత పెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు, కుర్చీలు మడత పడ్డాయి మేడం. అట్లా ఉంది నిజంగా, అంత బాగుంది. సంక్రాంతి పరిలో నిలబడిందా నా సామిరంగా? ఖచ్చితంగా నిలబడింది మేడం. ఫస్ట్ హనుమాన్, దాని తర్వాత నాగార్జున లుక్స్ ఎలా ఉంది? మేడం బుక్స్ గురించి మాట్లాడితే కనుక మీకు బుక్స్ కావాలంటే కోటిలో దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. మేడం గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో ఒకటే వేట 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 ఆడిండు నాగార్జున. అయితే మీ అందరికి తెలుసు మేడం, ఫెస్టివల్ కదా, తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. ఆషిక్క మూవీ చూస్తే ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేస్తుంది మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికి తెలుసు మేడం, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎంస్ తో కుమ్మేశాడు ఎంఎన్ కీరవాణి గారు. మంచి మ్యూజిక్ ఇచ్చినారు సార్, నిజంగా మీ రేంజ్ ఆస్కార్ రేంజ్ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. సోల్ అండ్ మూవీ మ్యూజిక్ నిజంగా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే సర్రా హట్కే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే అంత బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? ఓవరాల్ గా రేటింగ్ వచ్చి మేడం మీ అందరికీ తెలుసు, డైరీ మిల్క్ మంచి పర్కు, నేనైతే 5 స్టార్ ఇస్తున్నా, 5 స్టార్. థ్యాంక్ యూ.